అనేది మీరు హలో, నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. మీ వాయిస్ నాకు బ్రేక్ అవుతుంది. ఓకే, మీ వాయిస్ క్లియర్గా ఉందండి. మీ వాయిస్ వస్తుంది. మీరైతే చెప్పేసేయండి. సార్ నాకు నిజంగా అండి చాలా మంచిగా ఈ లైవ్ జరుగుతుంది. మిమ్మల్ని ప్రేమతో అడుగుతున్నానండి, ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి సార్. లేదు, నేను యాక్చువల్గా ఫస్ట్ టైం చూస్తున్నా మీ లైవ్. ర్యాండమ్ గా నేను ఓపెన్ చేస్తే మీ యూట్యూబ్ కనబడింది. అయితే ఎవరో సిస్టర్ ఒక ఆమె ఖురాన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఆమె ఖురాన్ గురించి బాగా వ్యతిరేకంగా మాట్లాడుతుంది. ఒక్క నిమిషం ఆగండి సార్, చెప్పండి. నా ఒపీనియన్ చెప్తున్నా, నా ఒపీనియన్ మీరు వినండి. తర్వాత అది మీరు రైట్ ఆ రాంగ్ అనేది మీరు డిసైడ్ అవ్వచ్చు, అది నాకు ప్రాబ్లం లేదు. వ్యతిరేకం అంటే ఏంటండి? మనం విందాం. చెప్పండి లైఫ్ ఆఫ్ రామ్ గారు, మీరు చెప్పండి. అది చెప్తున్నా. మీరు నేను చూసినప్పుడు ఆమె ఒక ఖురాన్ ఆయత చూపించింది. అదేంటిదంటే, ఈ నిషిద్ధ మాసాలు ఉన్నప్పుడు ముస్రికులు మీకు ఎక్కడ కనబడితే అక్కడ వధించండి అని ఉంది. ఒకవేళ అదే నిషిద్ధ మాసాల తర్వాత ఎక్కడ కనబడితే అక్కడ వాళ్ళని వధించండి అని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ వారు పశ్చాత్తాపడి నమాజు స్థాపించి జకాతునిస్తే వాళ్ళని వదిలిపెట్టండి, అల్లా కరుణామయుడు అని ఉంటది అక్కడ. ఆమె దానికి ఏదో చెప్పింది, అంటే నరికేసేయండి అని చెప్పింది. అది అయితే నేను అది విన్నా. నేను కరెక్ట్ ఆ టైంలో వచ్చినాను. నాకు అది చూసి ఆమె ఎక్స్ప్లెనేషన్ అనేది నాకు కొంచెం కామెడీగా అనిపించింది. అంటే ఆమెకు నాలెడ్జ్ దానిపైన తమ్ముడు, మిమ్మల్ని తమ్ముడు అనొచ్చా, అన్న అనొచ్చా? మీ వయసు అభి ఉండి ఒక నిమిషం ఉండి. దీది గారు నువ్వు మాట్లాడమ్మా, నువ్వు చెప్పింది అభి ఒక నిమిషం ఆగు, నువ్వు ప్లీజ్ ఆగు. మీరు చాలా పెద్ద వాళ్ళు ఉంటారు. దీది గారు మాట్లాడండి మీరు. మిస్టర్ లైఫ్ గారు ఆయతలో మీ ప్రాబ్లం ఏంటి? మిమ్మల్ని చంపొద్దని అంటున్నారా? మిమ్మల్ని చంపడం రైట్ అంటారా? చెప్పండి. నా పేరు లైఫ్ కాదండి, నా పేరు రాము. నా పేరు రాము అండి. స్క్రీన్ మీద పెట్టాను, దాంట్లో ఆవిడ ఎక్కడ తప్పు చెప్పారు చెప్పండి. స్క్రీన్ మీద పెట్టాను నేను. నా ప్రాబ్లం ఏం లేదు. మీరు యూట్యూబ్ లో మీరు ఆ మాటలు మాట్లాడినందుకు కామెడీ అనిపించింది, అందుకే మాట్లాడారు. చంపొద్దని చెప్పట్లేదు, నాకేం సంబంధం. నేను మీరు అది మీ తెలుగు ట్రాన్స్లేషన్ నా ఖురాన్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ కాదు, నాకు అరబిక్ లాంగ్వేజ్ అఫీషియల్ లాంగ్వేజ్. మీకు ఇదే బుక్ లో తెలుగులో రాసి ఉన్న ఎన్నో తప్పులు నేను చూపించమంటారా? నేను ప్రూవ్ చేస్తాను. ఇప్పుడు ఒక నిమిషం దీది గారు, అవసరం లేదు. కాదు రాము, మీకు అరబిక్ వచ్చా? నాకు అరబిక్ రాదండి. నేను తెలుగు అయితే నాకు మరి నువ్వు ఎర్రుపుకోళ్ళలాగా వచ్చి అక్కడ ఆమె చెప్పింది తప్పు అంటావేంది? అవును, మాట్లాడుతున్నావు. గోపి గారు అక్కడ చూడండి, ఎక్కడ దొరికితే అక్కడ వధించండి అని ఉంది. ఆవిడ చెప్పింది కూడా అదే. ఆవిడ ఎక్కడ తప్పు చెప్పారు చెప్పండి. నీకు అసలు కనీసం నీకు ఖురాన్ తెలీదు, ఉర్దూ రాదు, తెలుగు అర్థం చేసుకోవడం రాదు, నువ్వు వచ్చి పిచ్చి స్టేట్మెంట్ ఎందుకు ఇస్తావు ఇక్కడ? ఏమనాలి నీ పోటీ? మరి నీ పోటీ ఏమనాలి చెప్తా. నేను ఆమె చెప్పిన దానికి అది తప్పు. అది యాక్చువల్ గా నేను దాని అర్థం నేను చెప్తా, మీరు వినండి. వధించడం అనేది సరే, మీరే కంప్లీట్ చేయండి. చెప్పండి ఆవిడేం తప్పు చెప్పారు చెప్పండి. అందుకని అక్కడ లేదు, అక్కడ క్లియర్ కట్ గా వధించండి అని ఉంది, అందులో తప్పేం లేదు, నేను చెప్పట్లేదు. అయితే అది దేనికి సంబంధించింది అంటే, వాళ్ళు ఉపవాసాలు ఉన్నప్పుడు యుద్ధం జరిగింది. అయితే యుద్ధం జరిగినప్పుడు వాళ్ళు ఉపవాసాల్లో ఉంటారు, వాళ్ళు ఆ టైంలో వాళ్ళని చంపడానికి లేదు, పర్మిషన్ లేదు. మరి ఇక్కడికి వచ్చి ఎందుకు చంపారు? కాదు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చంపారు. అసలు భారతదేశంలో ఎక్కడ చంపారు? అది జరిగింది మక్కా మదీనాలో జరిగింది. అయ్యా కాదు, ఇప్పుడు దీది గారు వాళ్ళ పేరెంట్స్ గానీ లేదా వాళ్ళ తాత ముత్తాతలు గానీ ఎందుకు మారారు ఇస్లాంలోకి? అది ఇస్లాంలోకి మారింది. ఇప్పుడు వాళ్ళు మారారు, లేకపోతే మళ్ళీ ఎందుకు మారారు? ఇక్కడ భారతదేశంలో ఇస్లాం లేదు. చెప్తున్నా నేను.
ఒక్క నిమిషం ఆగండి రాము గారు. మీరు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ప్యానెల్లో ఉన్న వాళ్ళు దీని గారి వాళ్ళ ముత్తాతలు గాని ముత్తాతలు గాని ఎందుకు మారారు అది చెప్పండి. తెలుసా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎందుకు మారారో వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ పర్సనల్ విషయం. ఒకసారి వాళ్ళని అడిగిరండి. ఇప్పుడు రాము గారు మీకు ఒక్క విషయం చెప్తాను. రాము గారు ఇఫ్ యు కాంట్ కనెక్ట్ ద డాట్స్ వెళ్ళిపోయినారా? అసలు నేను కొంచెం క్లియర్ చేయాలి. ఇక్కడ పచ్చి అబద్ధాలని తబ్లీగ్ చేయడం జరిగింది. పాయింట్ నెంబర్ 1, ఇక్కడ యుద్ధాలు అని పలికేసాడు. యుద్ధాలు బొంగులు ఏమి ఉండవండి ఇక్కడ, సరేనా? ఇక్కడ వన్ సైడ్ వార్ మాత్రమే జరిగిద్ది. ఇది విషయం ఫస్ట్ క్లారిటీ. ఆ మనిషి ఏమైనా ఒక నోరు తెరకుండా మాట్లాడితే దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఇక్కడ పెట్టాలి, ఓకేనా? అండ్ రెండోది, జకాత్ అనే పేరు ఎవరు కట్టాలి? జకాత్ ఓన్లీ కట్టాల్సింది ముస్లిం, ఇంకొక ముస్లిం కి మాత్రమే. ఇక్కడ జకాత్ ఇస్తే వారిని వారి మార్గాల వదిలిపెట్టండి అంటే జకాత్ కాఫీర్లు ఇస్తారండి? పిచ్చి వాగుడు రాసింది తెలుగులో ఇక్కడ. హలో హలో, నా వాయిస్ వినిపిస్తుందా? చెప్పండి రాము గారు వచ్చారు, చెప్పండి. సారీ, ఇది డిస్కనెక్ట్ అయింది. ఆమె ఏమంటుంది, జకాత్ ఇవ్వండి, జకాత్ ఇస్తే వదిలేసేయండి అని అంటుంది అని చెప్పి. ఎవరు ఇస్తారని అంటుంది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు పూర్తిగానండి. వద్దు సగం సగం విని మీరు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వద్దు. లిసన్ అగైన్. దీది గారు మీరు మళ్ళీ చెప్పండి. చెప్పండి ప్లీజ్. సార్ మీకు ఈ ఆయత్ ఓకేనండి? మీకు నచ్చిందండి? అది నాకు ఫస్ట్ చెప్పండి రెహమాన్ గారు. నా పేరు రెహమాన్ కాదండి, నా పేరు పరశురామ్ బోయ. నా పేరు ఫుల్ నేమ్ రాము గారు అండి. రాము గారు రాము, నా పేరు రాము అని పిలవండి. నా పేరు రెహమాన్ కాదు. చెప్పండి మీకు ఈ ఆయత్, నేను క్లియర్ కిస్ట్గా అడుగుతున్నా, మీకు ఈ ఆయతలో నచ్చే విషయం ఏంటి నాకు చెప్పండి. మీ దృష్టిలో వాళ్ళు సైలెంట్ గా నమాజ్ టైంలో సైలెంట్ గా చేసుకుంటున్నారు, వాళ్ళు ఎవరి మీద అటాక్ చేయలేదు, వీళ్ళ మీద అటాక్ చేయడం వల్ల ఇదని మీరు చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించిన రిఫరెన్స్ ఏమైనా ఉందండి మీ దగ్గర? అది అక్కడ ఉన్నది అదే కదా. ఇప్పుడు మీకు ఖురాన్ లో చెప్పేదినండి. ఎక్కడ ఉంది? మా పైన యుద్ధం అని అన్ని మీరు పదాలు వాడేశారు కదా, అవన్నీ ఇక్కడ ఏం లేవే. మీరే పిచ్చోళ్ళగా అనిపిస్తున్నారు, కామెడీ లాగా. మీరు అదే చెప్తున్నా. మీరు ఆయతను పట్టుకొని అక్కడ యుద్ధం లేదు అంటే సరిపోదు. ఇప్పుడు ఏంటంటే ఖురాన్ లో మీరు అంటున్నారు కదా యుద్ధం అని, నేను కాదు కదా. అవును, ఇది యుద్ధం సమయంలో జరిగిందని దానికి అసలు ఇస్లాం లో మీకు ఏమని నేర్పించారు? అసలు ఒకటండి మిస్టర్ రెహమాన్ గారు, అసలు ఆడవాళ్ళని తీసుకొచ్చి, సరే మీరే ఉన్నదా అనుకుందాం, మరి కాఫీర్ల ఆడవాళ్ళని సెక్స్ స్లేవ్ గా మార్చుకోవడం, మరి దీని గురించి ఏమంటారు? అది ఎక్కడ ఉంది? అది ఖురాన్ లో ఉందా? ఉంది. సూరా మోమినూన్ ఆయత్ నంబర్ 6. చూపియండి. సూరా మోమినూన్ ఆయత్ నంబర్ 6. దీని గురించి ఏమంటారండి? అవునండి, సూరా మోమినూన్ ఆయత్ నంబర్ 6. కాదు మీరు మోమినూన్ అంటే నాకు తెలియదు, నెంబర్ చెప్పండి దానికి. ఒక్క నిమిషం ఉండండి, నేను డైరెక్ట్ గా పెట్టేస్తున్నాను, మీరు ఇది తీయండి, నేను వీళ్ళకి చూపిస్తాను. నెంబర్ చెప్పండి, నాకు నెంబర్ చెప్పండి. సూరా మోమిన్ సార్, నేను డైరెక్ట్ గా అంత నంబర్ గుర్తుపెట్టుకో, సూరా మోమినూన్ అని చెప్పేస్తాను. మోమిన్ అంటే మాకు తెలియదమ్మా, అందుకు. పోనీ 23:6. 23:6. ఓకే. అరే ఖురాన్ రాసి ఇచ్చిన వాళ్ళకి ఖురాన్ అంటే ఏందో తెలియదు అంటున్నారు. రాము గారు చిన్న డౌట్, మీకు గానీ ముస్లిమ్స్ గానీ రిలేషన్ ఉందా? అంటే జస్ట్ లైక్ మీరు ఒక ముస్లిం అమ్మాయిని ఏమైనా పెళ్లి చేసుకోవటం లేదు. నేను ఇస్లాం స్వీకరించిన 10 సంవత్సరాల కింద. సక్సెస్ఫుల్ గానే స్వీకరించారా అండి? ప్రాసెస్ లో ఏమి ఇబ్బందులు లేవుగా? నేను పూర్తిగా ఇస్లాం లో మారుస్తానండి, నాకు అది ఇవ్వండి, నా పని అది. సార్ ఇప్పుడు డైరెక్ట్ గా అడుగుతాము, సార్ మీరు శుద్ధి చేయించుకున్నారా అండి ఇస్లాం రూల్స్ ప్రకారం? చేయించుకున్నా అండి. రైట్ సార్, క్లియర్ అయిపోయిందా? మీ వైఫ్ కి సొంతి అండి? మా వైఫ్ కి ఏం లేదండి. అయ్యో, అలా అయితే మరి ఎట్లా అవుతారు? కాఫీర్ అవుతుందిగా. మరి కాఫీర్తో రిలేషన్షిప్ పెట్టుకున్నందుకు మీరు కూడా కాఫీర్ అవుతారు కదండి. మీకు ఆ నాలెడ్జ్, మీకు సగం నాలెడ్జ్ ఉంది. సగం నాలెడ్జ్ అదే చూపించమంటారా? అంటే పుట్టుకృతి నుంచి ముస్లిం గా ఉన్నవాడికి సగం నాలెడ్జ్, 10 ఏళ్ల క్రితం మారినాడు ఫుల్ నాలెడ్జ్. సూపర్. ఒక్క నిమిషం అండి, దీది గారు మీరు పుట్టినప్పటి నుంచి ముస్లిమా, మధ్యలో ముస్లిం అయ్యారా? ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి. నేను పుట్టిన దగ్గర నుంచి తరతరాలు కరుడుగట్టిన ముస్లిం, మాకు మసీద్ కూడా ఉంది.
భయ ఓకే, ఒక విషయం చెప్తా దీది గారిని. అసలు ముస్లిం అంటే ఏంటిదో చెప్పమనండి ఫస్ట్. ముస్లిం అంటే ఒక క్రిమినల్ విశ్వాసం అండి. కాదు, క్రిమినల్. కిరణ్ గారు మీరు ఇన్వాల్వ్ కావద్దండి ఒక నిమిషం. మీ నాలెడ్జ్ అది. ఒక ముస్లిం అంటే క్రిమినల్ అని మీ నాలెడ్జ్ అది. నేను మాట్లాడక చూపిస్తాను. మీరు మరి రెడీగా ఉన్నారా తీసుకోవడానికి క్లాసులు? దీది గారు ఏదైనా రిఫరెన్స్ లేకుండా మాట్లాడరు. 1కి 10 సార్లు ఆలోచించుకొని అడగండి మీరు ఏది అడిగినా. రాము గారు Simple గా- ఇంకొకటి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. దీది గారు చూపించినప్పుడు అంతా రెఫరెన్స్లు చెప్తున్నారు, మీరు చెప్పినప్పుడు అంతా గాల్లో మాటలు చెప్తున్నారు కాబట్టి రెఫరెన్స్ నేను గాల్లో మాట్లాడే నేను అల్లాకి సబ్మిట్ చేసిన రెఫరెన్స్లు చూపించలేదు మీరు. ముస్లిము. అల్లా ముందు సరెండర్ అయిపోయిన వాడు మరియు రసూల తాలాకి ముందు సరెండర్ అయిపోయిన వాడు మాత్రమే ముస్లిం. అలా సరెండర్ అయిపోయిన తర్వాత వాడి యొక్క జీవన విధానం ఒక క్రిమినల్ అండి. ఓకే, అది మీ ఎక్స్ప్లెనేషన్ అంతే కదా. రియల్లీ నేను ఖురాన్ బట్టి చూపిస్తాను. సరే, మరి మీరేమంటారా? దాన్ని బట్టి మరి ఖురాన్ లో చూపిస్తారా? మీరు చెప్పింది క్రిమినల్ అనేది అది తప్పు వర్డ్ కదా. తప్పు వాడు కాదండి. మీరు చాలా మంచి వాళ్ళు అనుకోవాలా, పిచ్చోళ్ళు అనుకోవాలా? నేను చెప్పింది ఒక ముస్లిం అనేవాడు ఫస్ట్ నేను చెప్పింది మీరు సెక్స్ స్లేవ్స్ ఉందని లేదా ఫస్ట్ అది మాట్లాడారు కదా, అది ఫస్ట్ నేను ప్రూవ్ చేసేస్తా. మీరేం ప్రూవ్ చేస్తారు అది మనం చూద్దాం. ఓకేనా? సూరా మోమినూన్ ఆయత్ నంబర్ 6లో తమ భార్యలతో, మీరే చదవండి ఒకసారి. నాకు మొబైల్ లో చిన్నగా కనబడుతుంది, చదవండి పైకి. మొబైల్లో ఉన్నప్పుడు కష్టం అండి, తప్పులు కూడా చదవచ్చు. మీరే చదవండి దీది గారు, కంటిన్యూ చేయండి, బాగుంటుంది. మళ్ళీ నేను తప్పు చదువుతున్నాను అంటారు కదా. ఎందుకంటాడు? అట్లాంటప్పుడు పీసీ నుంచి రావాలి. సరే చదువుతాను. తమ భార్యలతో లేక తమ ఆధీనంలో కుడి చేతిలో, యాక్చువల్ ఇక్కడ మాలే గనీమత్ అనే అరబిక్ లో ఉంటుంది, ఉన్న బానిస స్త్రీలతో తప్ప అలాంటప్పుడు నిశ్చయంగా వారు నిందార్హులు కారు. ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎవరైతే తమ మర్మాంగాలను కాపాడుకుంటారో, ఈ యొక్క మీనింగ్ ఈ సూరా మోమినులో ఏమని చెప్తాడంటే అల్లా తాలా నీ యొక్క మర్మాంగాలు అంటే పీనస్, అబ్బాయి యొక్క కింద అంగం ఉంటుంది కదా, ఆ అంగాల్ని కేవలం నీ యొక్క భార్య మరియు సెక్స్ స్లేవ్తో మాత్రమే వాడమంటాడు. ఇది అల్లా చెప్పాడా అండి? ఇది ఖురానే కదండి. సరే, ప్రతి వర్డ్ కూడా అల్లా చెప్పినదండి. ఏంటండి? ఆమె చెప్పిన ఆయత ఏంటంటే, అయితే తమ భార్యల అంటే షరియత్ ప్రకారం భార్యలు ఎవరైతే అంటారో తమ భార్యల షరియత్ ప్రకారం. హలో, చదవండి. షరియత్ ప్రకారం ఏంటండి? పూర్తిగా చదవండి. ఖురాన్ ఇది. ఖురాన్ కి షరియత్ ఏంటి? షరియత్ మనుషులు రాశారు. ఖురాన్ అల్లా తాలా యొక్క వర్డ్స్ ఇవి. హలో, మాట వినిపిస్తుంది, చెప్పండి. సరిగ్గా అప్పుడే వినపడకుండా పోతుంది మాట. భలే ఉంది సార్. మిస్టర్ మీరు చెప్పాలి, మీరు యొక్క జిలేబీలు నేను తినాలి. ఐఎమ్ హంగ్రీ. హలో, వినబడుతుంది. మాకు వినపడుతుందండి, మీకే వినపడాలి. సరిగ్గా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పినప్పుడే మీకు వినపడకుండా పోతుంది. అదేందో చిత్రం కాదండి. పరశురామ పేరు పరశురాం బోయ కర్మ అంటారు దాన్నే. దీన్ని ఏదో అంటారు దీది గారు. దీన్ని ఏమంటారు దీది గారు? అల్తకి అంటారండి. అదే వీళ్ళు ట్రైన్డ్ కదా ఇట్లాంటి వాటికి కూడా. చూడండి సెక్యులర్ గొర్రెలు. ఇంకొక విషయం, ముస్లిమ్స్ అనే డెఫినేషన్ అడిగారు కదా అతని వ్యక్తి. మిస్టర్, నీకు డెఫినేషన్ కావాలి కదా. ముస్లిమ్స్ ఆర్ సర్వెంట్స్ టు అల్లా. ఆ సర్వెంట్స్ ఎలా ఉండాలంటే సరెండర్ అయిపోవాలి. ఇస్లాం అనంటే మీనింగ్ సరెండర్, నాట్ సబ్మిషన్. సరెండర్ అయిపోవాలి. దానికి సంబంధించిన ఆయత చెప్తాను. మిస్టర్ రెహమాన్ గారు చాప్టర్ 2 వర్స్ నెంబర్ 23, చాప్టర్ 39 వర్స్ 16, చాప్టర్ 39 వర్స్ 132, చాప్టర్ 15 వర్స్ 49. అండ్ హదీస్లు తీయమంటావా మిస్టర్ రెహమాన్? పువ్వుల్ని ఎలా పట్టుకుని చూసి కొనుక్కుంటాడో ఎవరిది? బానిస యొక్క స్త్రీలది.
వినిపిస్తుంది వినిపిస్తుంది. హలో చెప్పండి రాము గారు, వినిపిస్తుంది. హలో, నా వాయిస్ వినిపిస్తుందా సార్? బాగా వినిపిస్తుందండి, సూపర్ గా వినిపిస్తుంది. చెప్పండి, చూడండి, మాట్లాడండి. మీరు ఎన్ని రకాలుగా అటు ఇటు తిప్పి పెట్టినా కూడా మీ ఆమె ఎన్ని రకాలుగా ఆమె ఎన్ని రకాలుగా మ్యానిపులేట్ చేసినా కూడా ఒక చదవరా దీన్ని ఒకసారి. ఎవరైతే ఎన్ని రకాలుగా అందుకే మిమ్మల్ని చదవమని చెప్పేదిరా, నేను వాళ్ళని కాదు. చదవట్లేదండి. అయ్యో గట్టిగా మాట్లాడండి. మీ వాయిస్ వస్తుంది కానీ ఇక్కడ రామునే అసలు ఏమీ చదవకుండా తొరకోడైపోయినాడని నాకు అర్థమైంది. కోసుకొని ఏమి లేదాడ. కాదండి, గొర్రెలు మామూలుగా అన్ని చదివేసి గొర్రెలు అవుతున్నారా? రెహమాన్ నన్ను అడిగితే సున్నతేం కర్మ, పూర్ణ సున్నత చేసి పాడదు బిటోని ఊరికే. సార్ నన్ను రాంగ్ అని అంటే నాకు కోపం రాదు, కానీ పుస్తకాలు రాంగ్ అని ఎలా చెప్పాలనిపిస్తుంది? నాకు అర్థం కాదు. ఖురాన్ని తప్పన్నవాడు ముస్లిం ఏంటండి? వాడు కాఫిర్, అసలు వేస్ట్ ఫెలో. అసలు ఎంత కాదు, వాడు అసలు ఎందుకు మారాడు అది నాకు తెలుసుకోవాలని ఉంది. రాము గారు చెప్పండి, మీరు ఎందుకు మారారండి? కారణం ఏంటి? రాము గారు, ఖురాన్ లో ఇప్పుడు మీకు ముస్లిం మతం ఏమి నచ్చింది సార్? రామ్ రహీం రాబర్ట్ సినిమా చూసి ముగ్గురు ఒకటే. రాము గారు ఒక నిమిషం, నేను మాట్లాడతాను. రాము గారు, మీకు ఇస్లాం మతంలో ఏమి నచ్చి వెళ్ళారు మీరు? తెలుసుకుందాం, జస్ట్ ఏం లేదండి. అవునవును, విత్ డ్యూ రెస్పెక్ట్ సార్, మీరు ఇస్లాం మతం ఎందుకు సేకరించారు సార్? మీరు ఇస్లాం మతం ఎందుకు సేకరించారు? ఏమి నచ్చింది సార్ దాంట్లో? ఇస్లాం మతం ఎందుకు స్వీకరించారు అంటున్నారా? అవును సార్, అవునండి, అవునండి. ఇస్లాం మతం నేను ఎందుకు స్వీకరించానంటే, నేను యాక్చువల్గా ఏంటంటే, నేను 10 years బ్యాక్ నేను అయ్యప్ప మాల వేసుకున్నా. ఓకే, సూపర్. అయ్యప్ప మాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతారు. బాగుంది. అందరూ సైలెంట్ సార్, అందరూ ప్లీజ్ సైలెంట్ గా ఉండండి. నో ఇంటరప్షన్ సార్, ప్లీజ్. సార్ అందరూ సైలెంట్ గా ఉండండి ప్లీజ్. మాట్లాడండి. ఇది గుర్తుపెట్టుకోండి, అయ్యప్ప మాలే. ఓకే తమ్ముడు, రైట్. తర్వాత నేను అయ్యప్ప మాల వేసుకున్నా. ఆ టైంలో నాకు అంటే జర్నీలో ఉన్నప్పుడు అక్కడక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు వీళ్ళు భగవద్గీత ఇస్తారు కదా. భగవద్గీత ఇచ్చినప్పుడు తమ్ముడు హిందువే నువ్వు ఫస్ట్? నా ఫ్యామిలీ మొత్తం హిందువే. ఇప్పటికీ నా తల్లిదండ్రులు హిందువులే. నేను ఇంటర్వ్యూ చేస్తాను సార్. అంటే మీ నాన్నగారు వీళ్ళంతా పుట్టులంతా హిందువులే? అవును, మేము వాల్మీకి వంశస్థులం. మేము ఓకే, బోయా. తల్లిదండ్రులు ఇప్పటికి బోయా. సరే, అయితే మా తల్లిదండ్రులు ఇప్పటికి కూడా హిందూయిజం లోనే ఉన్నారు. అయితే నేను అప్పుడు భగవద్గీత తీసుకొచ్చినప్పుడు నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను భగవద్గీత చూసిన. ఆ టైంలో ఎంత? మీ ఏజ్ ఎంత అప్పుడు? మీ ఏజ్ ఎంత సార్? మీ ఏజ్ ఎంత అప్పుడు? వయసు, మీ వయసు? నా వయసా? నా వయసుతో పనే ఉందిలే గాని. అయ్యో, భగవద్గీత చదువుకో సార్. భగవద్గీత తీసుకున్నప్పుడు మీ వయసు ఎంత అని అడిగారు. కిరణ్ గారు ప్లీజ్ సార్, అందరూ సైలెంట్ మ్యూట్ లో ఉండండి సార్ అందరూ. సార్, మీరు మొట్టమొదటిసారిగా భగవద్గీత మీ వయసు ఎంత? అంత మాల అయిపోయిన తర్వాత నేను సార్, నేను అడుగుతున్న ప్రశ్న మీ వయసు ఎంత భగవద్గీత ముట్టుకున్నప్పుడు అని అడిగాను సార్. నా వయసా? నా వయసు 24 సంవత్సరాలు. ఓకే, 24 సంవత్సరాల్లో మీరు భగవద్గీత పట్టుకున్నారు. చెప్పండి సార్, తర్వాత? ఎస్ ఫస్ట్ టైం భగవద్గీత చూశాను. అయితే ఈ మాల అయిపోయిన తర్వాత నేను భగవద్గీత చదవడం స్టార్ట్ చేసిన. ఓకే, హలో చెప్పండి సార్, వినిపిస్తుంది, చెప్పండి. భగవద్గీత చదవడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు కొన్ని డౌట్స్ వచ్చినాయి అందులో ఉన్నవి. అయితే అందులో అంటే కృష్ణుడు చెప్పిన మాటలు, భగవాన్ ఒక ఉదాహరణ చెప్పండి. ఏం డౌట్ వచ్చింది? కొన్ని డౌట్స్ వచ్చినాయి. అదే సార్, ఒక్కటి చెప్పండి. మీకు కొన్ని అన్నారు కదా, కొన్ని వద్దు, ఒకటి చెప్పండి చాలు. ఓన్లీ ఒకటి ఎగ్జాంపుల్. ఎందుకంటే మేము కూడా చదివాము. అవి ఎవరిని అడగాలో తెలియదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఏంటి? అయితే ఎవరినన్నా అడిగినా నేను అడిగినా ఇద్దరు ముగ్గురిని అంటే మా తెలిసిన కాదు సార్, ఇప్పుడు మీరు భగవద్గీతలో తప్పులు ఉన్నాయి, ఏదో మీకు నచ్చలేదు అన్నారు. ఏంటిది ఆ పదం ఏంటి? రాలేదు, నేను ఇంకా ఖురాన్ వరకు రాలేదు. అదండి, మీరు భగవద్గీత చదివారన్నారు, దాంట్లో మీకు ఏమి నచ్చలేదు. ఇప్పుడు ఈ ఖురాన్ ఉంది సార్, ఏమి చదివింది మీ దీది మాట గారు. వినబట్లేదు ఆయనకి. గోపి గారు మీ మాట వినబట్లేదు, ఆయన మాట్లాడేసేయండి. సార్ ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి రాము గారు, జాగ్రత్తగా నన్ను చూడండి మీరు. ఇప్పుడు దీది గారు ఖురాన్ చదివారు, ఆమెకు నచ్చల, బయటకు వచ్చేసారా? చెప్పేది ఒక్క నిమిషం నన్ను చెప్పండి, ఆమెకి ఏమీ నచ్చలేదు. ఒక్క నిమిషం నన్ను చెప్ప రాము గారు. పక్క పెట్టండి, ఆమె మ్యాటర్ కాదు ఇక్కడ. కాదు ఒక్క నిమిషం అండి, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా రాము గారు. కాదు కదా, ఆమె ఇస్లాం కి కాదు, అయ్యో మీరు ఒక్క నిమిషం నా మాట వినండి. ఆమె గురించి అవటం లేదు నేను ఇక్కడ, ఒక మాట వినండి మీరు. ఆమె ఇది నచ్చలేదని రిఫరెన్స్ చూపించింది ఆమె. అలానే మీకు భగవద్గీతలో ఏమి నచ్చలేదు రిఫరెన్స్ చూపించి మాట్లాడాలి మీరు. నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు కదా, మనం ఎక్కడికైనా రిఫరెన్స్ చూపించాలి. మీకు ఏమి నచ్చలేదో భగవద్గీతలో ఆ శ్లోకం ఏంటి, దానికి మీకు వచ్చిన అబ్జెక్షన్ ఏంటి చెప్పండి ఫస్ట్. తర్వాత మీ అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్దాం మనం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. ఇప్పుడు మీరు భగవద్గీతను బ్లేమ్ చేస్తున్నారు ఇక్కడ. చాలా నేను భగవద్గీతను బ్లేమ్ చేయలేదు, నాకు డౌట్స్ వచ్చినాయి. అంటే అదే ఏం డౌట్ చెప్పండి, ఆ డౌట్ ఏంటి? ఆ డౌట్స్ ఏంటిదంటే, ఇప్పుడు కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడు అర్జునికి బోధిస్తున్నాడు ఏమని, అదే యుద్ధం అసలు ఎలా ఏంటిది, జీవితం అనేది ఎలాంటిది అనేది బోధిస్తున్నాడు. ఓకే, అయితే కృష్ణునికి సమ్వన్ టెలింగ్ సంథింగ్ అబౌట్ దిస్ మొత్తం సీక్వెన్సెస్. అంటే కృష్ణుడికి కూడా ఎవరో చెప్తున్నారు మాటలు. వచ్చిన తెలుగు మాట్లాడండి సార్, మీరు రాము నుంచి అన్వర్ అయ్యారు, రూతర్ఫర్డ్ కాలేదు. కాదండి, మీరు కృష్ణుడికి ఎవరో చెప్తున్నారు అన్నాడు. ఎవరు చెప్తారు? ఇప్పుడు బైబిల్లో డైరెక్ట్ గా తల్లిని దెంగమని, కూతుర్లు దెంగమని, అక్కలను దెంగమని బైబిల్లో ఉంది సార్. సారీ, ఖురాన్ లో ఉందండి. డైరెక్ట్ దీది గారు చెప్తారు, ఇప్పుడు అమ్మని, అక్కని, చెల్లెల్ని, కూతుర్ని దెంగండి, పూకులు నాకండి, పూకులు చీకండి, పూకులు సళ్ళు లాగండి, ఇట్లాంటి మాటలన్నీ ఖురాన్ లో డైరెక్ట్ గా ఉన్నాయి. మాకు తెలియదు ఇప్పటిదాకా ఖురాన్ గురించి ఆమె చూపించారు. మరి ఇంతకంటే భగవద్గీతలో ఏం తప్పులు లేవు కదా, ఇప్పుడు మీకు ఇంత డౌట్ రావడానికి? తప్పు లేదు. ఇప్పుడు మీకు పూకులు నాకడం, ఒక్క నిమిషం అండి సార్, ఒక్క నిమిషం రాము గారు. పూకులు నాకడం, పూకులు చీకటం, పూకులు వత్తడం, అయ్యా నేను మాట్లాడలేను, కాదు పూకులు పెట్టడం, ఇవన్నీ ఉన్నాయండి ఖురాన్ లో ఉన్నాయండి బాబు. ఆమె చెప్పింది మాకు తెలియదండి బాబు, ఆమెను అడగండి మీరు, లేకపోతే అప్పుడు అడగండి మమ్మల్ని. మీకు తెలియదు కాబట్టి ఆమె ఉందని చెప్పింది, అక్కడ ఏం లేదా? అయ్యో, ఆమె రిఫరెన్స్ కూడా చూపిస్తుంది, పూకు అని చెప్పి రిఫరెన్స్ కూడా చూపిస్తుంది ఆమె. చూపించమ్మా, రిఫరెన్స్ చూపించి ఒకసారి దీని. పూకు అనే మాట ఈయన డైరెక్ట్ పూకు అనే మాట దెంగటం, పూకు అనే మాటలు కనపడాలి ఖురాన్ లో. తెలుగులో చూపియమ్మా, ఓకేనండి, తప్పకుండా. నా పని అది. అంటే ఇస్లాం లో అమ్మాయిలు వ్యభిచారులండి, ఖురాన్ చెప్తుంది వ్యభిచారం చెయ్యాలి. ఇప్పుడు కాదమ్మా, భగవద్గీతలో ఈయన కొన్ని డౌట్లు వచ్చినాయట, క్లారిఫై చేసుకోకుండానే ఈయన ఖురాన్ తీసుకున్నాడు. మరి ఖురాన్ లో అసలు ఈ పూకులు నాకడం, గుద్దలు తెంగటం, ఆ పసిపిల్లల్ని తెంగటం, 6 నెలల పిల్లల్ని తెంగటం, 8 నెలల పిల్లల్ని తెంగటం డైరెక్ట్ గా ఉన్నాయి. మరి ఈ పదాలు 6 నెలలు కాదండి, పుట్టిన వెంటనే చేయొచ్చు. అలా ఏం చెప్పలేదు, నేను ఆక్షేపించలేదు. అలా ఏం లేదండి, పుట్టిన పిల్లలు కూడా తెంగొచ్చు డైరెక్ట్ గా, వెంటనే ఇప్పుడే పుట్టింది ఇప్పుడే వేసుకోవచ్చు. మరి చూపించమ్మా, రిఫరెన్స్ లన్నీ చూపించమని రాము గారికి పాపం ఆతృతగా ఉన్నారు. ఆయన ఈ రోజు రాత్రి ఖురాన్ చదవాలి, ఆయన ఖురాన్ చదివి మనందరికి రేపు పొద్దున వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఖురాన్ గురించి రాము గారు. ఏజ్ లిమిట్ లేదు, ఎవరైనా దెంగొచ్చు, తప్పులేదు. అవును, ఇదిగోండి తీసాను, షేర్ చేస్తున్నాను. ప్రైజ్ లాట్ అయ్య గారు, ప్రైజ్ లాట్ చేయండి. నచ్చింది ఆయనకి, నేను చూపించేస్తున్నాను చూడండి. గోపి గారు మీరు ట్రాక్ మారుతున్నారు, మీరు అల్లా మాలిక్ అనాలి. ఓ అల్లా అచ్చా కరేగా, సారీ అల్లా అచ్చా కరేగా, అల్హమ్దులిల్లా అది కాదు, అల్హమ్దులిల్లా కాదు, అల్లా అచ్చా కరేగా, సాధు బిచ్చా కరేగా. అయ్యా అవి నాన్ సెన్స్ అవండి. అల్హమ్దులిల్లా చెప్పండి. ఇది చూడండి. మరియు నాది కనిపిస్తుందండి, స్క్రీన్ తీసుకున్నారా? కనిపిస్తుందమ్మా, చదవండి. మరియు విశ్వసించిన స్త్రీలతో, స్క్రీన్ కనబడుతుంది. సరే మీరు అక్కడ వినండి, చూడండి అక్కడ చేష్టలు అంటారు వాటిని. ఇంకా ఓకే అమ్మా పర్వాలేదు, మేమేమో అనుకో, మీరు అచ్చ తెలుగులో ఆయనకి అర్థమయ్యే భాషలో చదవండి. టింగ్ టింగ్ గింగ్ టింగ్ అంటే అర్థం కాదు ఆయనకి, డైరెక్ట్ దెంగటం అనే చెప్పండి, ఇంకా డౌట్ లేదు దాంట్లో. ఒక్క నిమిషం మేము చెవులు మూసుకుంటాం.
ఎందుకంటే పాపం అతనికి తెలియాలి కదా. ఓకేనండి నాన్న, రిఫరెన్స్ నంబర్ సూరా నూర్ 31. ఓకే. మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఎవరిని? విశ్వసించిన, అంటే కేవలం ఇది ముస్లిమ్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఏమని చెప్తున్నాడు అంటే స్త్రీలతో నీ యొక్క చూపులను నీ యొక్క మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఇక్కడ కాపాడుకోవడం అని అంటే అంటే ఎవరికి పడితే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చుకోకూడదు. సరే, ఇదంతా నేను మాట్లాడి పక్కన పెడదాం, మన పాయింట్ ఇది ఇక్కడ కాదు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు, దానంతటా అదే ప్రదర్శనం అయ్యేది తప్ప. ఓకేనా? ఇక దాకా ఓకే. వారిని తమ తల మీద దుప్పటిని, ఏంటి తల మీద మనం ఇలా వేసుకుంటాం కదా, ఆ దుప్పటిని ఎక్కడ దాకా ఉంచాలి? రొమ్ముల వరకు, అంటే బ్రెస్ట్ ని కప్పుకోమని చెప్పు. ఇక్కడ దాకా ఓకే. వారు తమ అలంకారాన్ని ఎక్కడ దాకా? తమ భర్తలకు తమ తండ్రులకు, విననానా, భర్తలకు తమ తండ్రులకు ఒక రిలేషన్షిప్, భర్తతో ఉండే రిలేషన్షిప్ మరొక రిలేషన్షిప్ తో ఈక్వల్ గా ఉంటుందో అది ఒకసారి నాకు చెప్పాలి మిస్టర్ రెహమాన్. భర్త ఈజ్ ఈక్వల్డ్ మరో రిలేషన్షిప్, ఈక్వల్ గా ఉండే రిలేషన్షిప్ నాకు ఒకటి నువ్వు చెప్పాలి. ఓకే. తమ భర్తలకు తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు తమ కుమారులకు, అంటే స్టెప్ సన్స్, అంటే ఎక్స్ట్రా వైఫ్స్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క కొడుకులు కూడా ఉంటారు కదా, అట్లా, లేదా సొంత కొడుకులు, తమ కుమారులకు తమ భర్తల కుమారులకు, అంటే ఏంటి? వాడికి ఎన్నో భార్యలు ఉంటాయి కదా, ఆ భార్యలు 1, 2, 3 ఎన్నైనా ఉండొచ్చు, అన్లిమిటెడ్. ఆ పుట్టిన కుమారులకు, ఇంకా ఆ అమ్మాయి యొక్క సొంత తమ్ముళ్ళు, అన్నయ్యలు, తమ సోదరులకు, తమ సోదరుల మళ్ళీ కుమారులకు, అంటే నెఫ్యూలు నీసులు, తమ సోదరీమణుల కుమారులకు, ఏంటి అర్థమవుతుందా? తమ తోటి స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్చలేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గుర్తించి, ఏమన్నా గుప్తాంగాలంటే పూకును చూపించి, ఓకేనా? పూకును గురించి నేను చూపించిన పదం వాడేస్తున్నాను, అట్లా కాదు, పూకులు గురించి తెలియని బాలురకు తప్ప, అంటే వీళ్ళందరికీ ఆగండి, ఇక్కడ వీళ్ళందరూ దెంగొచ్చండి. అక్కడ మీరు ఇదే తప్పు చెప్తున్నారు. అక్కడ ఏమనుంది? హలో ఆమె చెప్పింది నేను కూడా మాట్లాడనేస్తారా? మీరు ఆగండి, ఒక్క సెకండ్ ఆగండి. అదే మాట్లాడొచ్చండి మీరు, ఒక్క నిమిషం. దీది గారు చెప్పండి సార్. మీది లో వాయిస్ వస్తుందండి ధర్మా గారు. సార్ ఇప్పుడు కూడా లోనే వస్తుందండి. మైక్ ఉండండి, మీది మైక్ తక్కువలో ఉంది. ఓకే సార్, ఏం లేదండి. దీది గారు, ఈ ఎంటైర్ దీన్ని ఏమంటారు, ఈ ఎంటైర్ వాక్యం వాట్ ఎవర్ క్రాప్ ఇట్ ఈస్, దీంట్లో ఒక ఇంపార్టెంట్ పదం మీరు చెప్పండి, దానికి అర్థం ఏం చెప్పాలి. ఈజ్ ఈ క్యాపబుల్ టు ఈవెన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ? మీరు అడగండి, ఇక్కడ ఏమైనా పదాలు చూపించి దాని అర్థం అడగండి, మనం గూగుల్లో చూద్దాం. మొహాల ఆయన చెప్పింది. ఓకే డన్. నేనేదో తెలుగులో మళ్ళీ అంటే ఇంట్రెస్టింగ్ అరబిక్ పదమే చెప్పండి, ఈయన సమాధానం చెప్పాలి దానికి. ఫురూజహున్నా, ఇదిగోండి ఫురూజహున్నా, అర్థం చెప్పండి సార్ దానికి. ఫురూజహున్నా పూకు ఇదే కాదు, ఆయన చెప్తాడండి దాని వ్యుత్పత్తి, ఆ పదం ఎలా పుట్టింది ఏంటి అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇప్పుడు. సార్ ఇది ఇందులో పుట్టింది గిట్టింది అంతా వద్దండి, మన ఎంత లాంగ్ అయిపోద్ది. నేను ఒక్కడే చెప్తున్నాను, ఒక భార్య. ధర్మ గారు ఒక్క నిమిషం ఉండండి సార్. ఇప్పుడు అది కాదమ్మా, ఇప్పుడు మీరు ఆ పదం చూపించారు కదా, ఇప్పుడు రాము గారు చెప్తారు దాని సమాధానం. మీరు అడిగిన దానికి రాము గారు సమాధానం తెలిస్తే చెప్పండి, లేదంటే తెలియకపోతే దీది గారు మీకు చూపిస్తారు గూగుల్ నుంచి రెఫరెన్స్. హలో, అలా అక్కడ తెలుగులో సింపుల్ గా ఉందండి, అర్థమవుతారు. నేను చెప్తా వినండి. ఖురాన్ అక్కడ, బాబు ఒక నిమిషం ఆగాయా, నువ్వు ఆగు. అక్కడ ఖురాన్ అరబిక్ భాషలో చూపిస్తుంది దీది గారు, అరబిక్ భాష చూపిస్తారు. ఇదిగోండి ఫురూజహున్నా. ఫురూజహున్నా అంటే ఏంటి మీకు తెలుసా తెలీదా? ఫురూజహున్నా తెలుసా తెలీదా? స్ట్రైట్ క్వశ్చన్. ఏమండి రాము గారు కదండి,
తప్పు ఆ? చెప్తున్నారు, తెలియదు, మీరు కాదు వక్రీకరిస్తున్నారు కాదు అన్నారు కదా. ఇవన్నీ ప్రూవ్ కాదు. ఒక చేయండి నిమిషం మీకు authority. ధర్మ గారు ఒక నిమిషం ఆగండి సార్. బాబు రాము గారు దయచేసి దాని అర్థం మీకు తెలుసా తెలియదా, లేకపోతే మేము చూపించాలా? మీకు తెలియదంటే చూపిస్తాం, తెలుసంటే మీరు చెప్పొచ్చు. సింపుల్ ఆన్సర్, చాలా ఈజీ. మేము అడిగింది కష్టమైన ప్రశ్న కాదు. పోనీ మన ఈయన సార్ మహర్షి గారు ప్లీజ్ సార్, సైలెంట్ సార్, అందరూ సైలెంట్ గా ఉండండి సార్ ప్లీజ్. కాదు ఎవరు మాట్లాడలేదండి, అది ఆవిడ వినిపిస్తున్నారు సౌండ్ ని ఆటోమేటిక్ సౌండ్. రాము గారు చెప్పండి సార్. హలో రాము గారు, ఇక్కడ తెలుగు ఉంది కదా, ఇంకా అరబిక్ ఎందుకు? కాదప్పా, అరబికే మూలం, తెలుగు మూలం కాదు. తెలుగు ట్రాన్స్లేట్ చేసింది. అసలైన అర్థము మనకు తెలియాలి అంటే అరబిక్ భాషలోనే చూడాలి, తెలుగులో చూడకూడదు. తప్పుడు అనువాదం చేసి మోసం చేశారు మిమ్మల్ని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అరబిక్ లో దానికి అర్థం తెలుసా తెలీదా? లేదండి మాకు తెలియదంటే మేము చూపిస్తాం, మాకే అభ్యంతరం లేదు. మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం మాకు లేదు. ఇప్పుడు మీరు సార్ రాము గారు చెప్పండి సార్. ఇప్పుడు మీకు